స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. దిస్ ఇస్ కళ్యాణ్. కర్ణాటకలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. హిందూ ధర్మంపై నమ్మకంతో రష్యన్ మహిళ తన పిల్లలతో కలిసి గోకర్ణ అడవుల్లో రహస్యంగా జీవించింది. విషపూరిత పాములు, క్రూర మృగాలు ఉండే రామతీర్థకొండ ప్రాంతంలోని గుహలో రష్యన్ మహిళ నివసించడం ఉత్తర కన్నడ జిల్లాలో కలకలం రేపింది. రష్యాకు చెందిన నీనా కుటినా అలియాస్ మోహి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి 2015లో బిజినెస్ వీసాపై భారత్లో గోవాకి వచ్చింది. అయితే ఇక్కడ ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, హిందూ మతం పట్ల ఆకర్షితురాలైన మోహి పిల్లలతో కలిసి ఇండియాలోనే సెటిల్ అవ్వాలనుకుంది. జనాలకు దూరంగా నిర్మానుష ప్రాంతంలో జీవించాలని భావించింది. ఈ క్రమంలోనే కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న గోకర్ణ అడవుల్లోకి వెళ్ళింది. తన పిల్లలతో కలిసి ఒక గుహలో ఏకాంతంగా జీవించడం మొదలుపెట్టింది. గుహలో రుద్రదేవుడి విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేస్తూ అడవిలో దొరికిన కందలు, పండ్లు తింటూ జీవనం సాగించింది. అయితే ఇటీవల రామతీర్థకొండ అటవీ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో గోకర్ణ పోలీసులు ఆ అటవీ ప్రాంతంలో గస్తీ చేపట్టారు. గస్తీ నిర్వహిస్తుండగా ఒక గుహ వద్ద బట్టలు వేలాడుతూ ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఉగ్రవాదులు ఎవరైనా దాక్కొని ఉండొచ్చన్న అనుమానంతో గుహ చుట్టుముట్టి తనిఖీ చేశారు. కానీ లోపలికి వెళ్ళి చూడగా రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు కనిపించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని మహిళా పోలీసు సిబ్బంది రక్షణలో యోగరత్న సరస్వతి స్వామి ఆశ్రమానికి తరలించారు. మోహి వీసా పత్రాలను పరిశీలించగా ఆమె వీసా 2017 ఏప్రిల్ 17నే ముగిసినట్టు తెలియంది. అయితే 2018లో ఏప్రిల్ 19న గోవాలో FRRO పనాజీ ద్వారా ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అక్కడి నుంచే నేపాల్కు వెళ్ళి 2018లోనే సెప్టెంబర్ 8న తిరిగి ఇండియాకు వచ్చినట్లు గుర్తించారు. కొన్ని రోజుల క్రితమే ఆమె పిల్లలతో కలిసి గోకర్ణ వెళ్ళినట్లు నిర్ధారించారు. వీసా గడువు ముగియడంతో ప్రస్తుతం ఆమెకు రష్యా పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సాయంతో మోహితో పాటు ఆమె ఇద్దరు పిల్లలను పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు రష్యా ఎంబసీని సంప్రదించి అధికారిక బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. న్యాయ ప్రక్రియలో భాగంగా మోహి కుటుంబాన్ని బెంగళూరుకు తరలించారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.